హలో ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు తక్కువగా వస్తుంది. అలాంటప్పుడు షేప్ బెల్ట్ పెద్దదిగా వస్తుంది కదా. షేప్ బెల్ట్ పెద్దదిగా వస్తే పొట్ట మీదికి రాకుండా షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్ పొడవు పెంచమన్నప్పుడు మరి ఫ్రంట్ పార్ట్ క్లాత్ అనేది ఎలా ఇవ్వాలి, హెడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ రావాలి కదా. మరి కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి? ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. లోతుని 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా ఇవ్వాలి. ఇక్కడ అపెక్స్ పాయింట్ 9 ఇంచెస్, ఫ్రంట్ పార్ట్ పొడవు 11.5 ఇంచెస్, అంటే మిడిల్లో 2 లేదా 2.5 ఇంచెస్ వరకు బస్ట్ ఉంటుందన్నమాట. ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవుని కరెక్ట్గా ఇచ్చేసి మిడిల్లో డాట్ కోసం షేప్ బెల్ట్ కోసం ఖర్చును ఇచ్చాక ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ తక్కువ కాబట్టి ఇలా 2 వైపులా 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ డాట్ని కరెక్ట్గా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ ఇచ్చాక షేప్ బెల్ట్ పెద్దదిగా వస్తుంది, అంటే బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ రావాలి కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ పొట్ట మీదకి వచ్చేస్తుంది. ఫుల్ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.